అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరక. ఈరోజు మనం ఏ చాప్టర్ తెలుసుకుందామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది చూద్దాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. యాక్చువల్లీ ఈ టాపిక్ సంబంధించి ముందు అసలు ఏంటి కాన్సెప్ట్, దాని తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఏవైనా బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ చెప్తాను. అసలు ఈ లెసన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పేస్తాను. ఇక మనం మొదలు పెట్టేద్దాం. ఈ చాప్టర్ని మీకు కంప్లీట్గా బేసిక్స్ నుండి చెప్తాను. మరీ ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ నుండి చెప్తాను. సో ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే మీకు బేసిక్స్ రానట్టే. సో అప్పుడు ఏం చేస్తారంటే కింద బేసిక్స్ కోసం ఒక వీడియో చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. హ్యాపీగా మీకు ఒక క్లారిటీ వస్తుంది బేసిక్స్ కోసం. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇంతకుముందు వరకు కూడా మనం ఏం నేర్చుకున్నామంటే x+1 = 0, లేకపోతే x² + x+1 = 0, లేకపోతే x³ + x+1 = 0. ఈ రకంగా అనమాట మనం నేర్చుకున్నాం. ఇక్కడ అన్నీ కూడా చూసుకున్నట్లయితే సింగిల్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఏది చూసుకున్నా సరే ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే తీసుకున్నాం. లేదు అంటే ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. అది ఎలాగ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, y² + y = 0, లేకపోతే y+1 = 0, లేకపోతే y³ + y² + 3y + 1 = 0, లేకపోతే ఇలా వేరియబుల్స్ అంతా కూడా ఇక్కడ ఏం చూసినా సరే మొత్తం ఈక్వేషన్లో అంతా కూడాను సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. ఏ వేరియబుల్ ఉన్నా సరే అది ఎక్స్ ఉన్నా, వై ఉన్నా, టీ ఉన్నా, యూ ఉన్నా, ఎస్ ఉన్నా, ఏది ఉన్నా సరే సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అంతా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక నుంచి కూడాను ఈ రకమైన పద్ధతులు మారాలి. ఈ పద్ధతులన్నీ మారి ఇక నుంచి కూడా మనం ఏం చేస్తామంటే 2 వేరియబుల్స్లోకి వెళ్ళిపోతాం. మీరు క్లాస్కి లెసన్కి అప్డేట్ అయ్యే కొద్దీ కూడాను ఇక నుంచి మారిపోద్ది అనమాట. సో ఉదాహరణకి ఉదాహరణకి x+y+1 = 0 ఎంత బాగుంది చూడడానికి, చక్కగా 2 వేరియబుల్స్. ఇంకొకటి చేద్దాం, 3x + 3y + 1 = 0. ఇది ఎంత బాగుంది, ఇది కూడా బాగుంది కదా ఈ ఈక్వేషన్ కూడా. ఇంకో పని చేద్దాం, 1000z ప్లస్ ఇంకొక వేరియబుల్ మారుద్దాం, 1,00,000 s + 1 = 0. సో ఇక్కడ ఏంటి మీరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఏ నెంబర్ అయినా వేసుకున్నాం, కోఎఫిషియంట్లు ఏదైనా సరే మనం ఇక్కడ చేంజ్ చేస్తుంది ఏంటంటే వేరియబుల్స్ అనేవి 2 వేరియబుల్స్ అనేది ఉండేటట్లు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మేజర్గా చూడండి, వీటన్నిటికీ కూడా డిగ్రీ చూడండి. డిగ్రీని బాగా అబ్జర్వ్ చేస్తే నేను డిగ్రీ అంతటిని కూడాను అంటే ఒక ఈక్వేషన్లో ఉన్న హైయెస్ట్ పవర్ని డిగ్రీ అని అంటారు కదా. ఇక్కడ వీటన్నిటి పవర్ చూడండి 1, వీటన్నిటి పవర్ చూడండి 1, ఇక్కడ దీని పవర్ చూడండి 1. అంటే మనం ఇక్కడంతా కూడా ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే డీల్ చేస్తున్నాం. ఇక్కడ మనం డీల్ చేస్తున్న కాన్సెప్ట్స్ అంతా కూడా లీనియర్ ఈక్వేషన్స్. సో మీరు ఇన్ కేస్ పెద్ద క్లాసులకు వెళ్ళారనుకోండి, లీనియర్ ఈక్వేషన్స్ కాకుండా మీరు అవసరమైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేకపోతే 3 పవర్ వీటిని చూస్తారు. సో ఈరోజు అంతా కూడా లెసన్ అంతా కూడా దేనికి చేస్తారంటే ఈ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి మాత్రమే చేస్తారు. అసలు ఏంటి కాన్సెప్ట్ అంతా అంటే మీరు పెద్ద క్లాసులకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మీరు ఏంటి సింగిల్ వేరియబుల్తో అనమాట x² + x+1 లాంటి ఈక్వేషన్ ఇచ్చినా సరే వాటిని సాల్వ్ చేయడం ఎలాగా అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు లెసన్లో వాటికి జీరోస్ ఎలా ఫైండ్ చేయాలి, దాని తర్వాత ఒక 2 జీరోస్ నీకు తెలిస్తే ఆ 2 వాటితోనే అనమాట ఎలా ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారు. కానీ ఇకపైన మీరు ఏంటి నేర్చుకోవాలి, ఇవి కూడా నేర్చుకోవాలన్నమాట. సో మెల్లమెల్లగా మీకు నేర్పిస్తారు. ఏంటంటే ఫస్ట్ మీకు 2 ఈక్వేషన్లు ఇస్తారు, ఆ 2 ఈక్వేషన్ నుండి చేయడం ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు అన్నమాట ఫస్ట్గా. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, సింగిల్ వేరియబుల్ అంటే డిగ్రీ అనేది 1 ఉండేటట్లే ఉండాలి. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్తాను. ఈ మొత్తం లెసన్లో ఎలాంటివి ఉంటాయి తెలుసా, ఒక 2 ఈక్వేషన్లు ఇస్తారు. ఉదాహరణకి 3x + 3y + 3 = 0 అనేది ఇది ఒక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ ఇస్తాడు, ఉదాహరణకి 4x + 4y + 4 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈ 2 ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే మీకు ఈ 2 ఈక్వేషన్ని కలిపి సాల్వ్ చేయండి అని అడుగుతాడు. ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేస్తారంట. అందుకే మీకు ఈ లెసన్లో ఈ లెసన్ పేరే ఏమని ఇచ్చాడంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ అంటే పెయిర్ అంటే 2 కదా, ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్. అది కూడా ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, 2 వేరియబుల్స్ ఉంటాయి, ఈ 2 వేరియబుల్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్తో అనమాట ఇప్పుడు ఈ లెసన్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఇలానే చేస్తారు. 2 ఈక్వేషన్లు ఇస్తారు, ఆ 2 ఈక్వేషన్ని 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు. మామూలుగా అయితే ఇంతకుముందు లెసన్లో మీరు ఏం చేస్తారు, లీనియర్ ఈక్వేషన్ అంటే x + 3 = 0, ఇంకొకటి x + 4 = 0, ఇలాంటి ఈక్వేషన్ బోల్డ్ సాల్వ్ చేసుకుని వస్తారు. ఇకపైన ఏం చేస్తారంటే ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అది కూడా 2 వేరియబుల్స్ వాటిని ఈరోజు డీల్ చేసుకుని వస్తారు. సో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చెప్తానంటే ఒకసారి చూడండి,
మనకు 2 ఈక్వేషన్లు ఉన్నారు కదా, ప్రతి ఈక్వేషన్కి కూడాను ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది ఉంటుంది. ప్రతి ఈక్వేషన్కి మీరు ఏ ఈక్వేషన్ తీసుకొని వస్తారో ఆ ఈక్వేషన్కి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్కి ఏంటి స్టాండర్డ్ ఫామ్ అంటే, దీనికి ఉన్న ఫామ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. మరి ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాన్స్టెంట్ కదా, దాని ముందు వేరియబుల్స్ ఏమైనా ఉండాలి కదా. ఈ వేరియబుల్స్ ఏం చేస్తామంటే, ఉదాహరణకి ఇక్కడ వేరియబుల్ ఏ, ఇక్కడ వేరియబుల్ బి. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా రాద్దామా. సెకండ్ ఈక్వేషన్ కూడాను ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. సో దీనికి కూడాను ఏం చేద్దామంటే, వేరియబుల్స్ అనేవి ఇక్కడ కూడా రాద్దాం, ఇక్కడ కూడా రాద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ కూడాను ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అరే 2 ఈక్వేషన్లు అన్నారు కదా, 2 కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి కదా అనుకోని అనిపిస్తుందా. ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తాం. ఇది A1 పెట్టుకుందాం, ఇది A2 పెట్టుకుందాం, ఇది B1 పెట్టుకుందాం, ఇది B2 పెట్టుకుందాం. కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్ 2. సో ఇది స్టాండర్డ్ ఫామ్స్ అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ అనేది A1x B1y ప్లస్ కాన్స్టెంట్, నెక్స్ట్ A2x B2y ప్లస్ కాన్స్టెంట్. ఇది రెండో ఈక్వేషన్. ఇది మనకు మొత్తం చాప్టర్ అంతా కూడా ఈ 2 ఈక్వేషన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుని ఏం చేసుకుంటే అదే లెక్క. సో ఇది స్టాండర్డ్ ఫామ్. మొట్టమొదటిది స్టాండర్డ్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ చాప్టర్లో ఎలాంటి లెక్కలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ చాప్టర్లో మనం చూసేద్దాం. ఈ చాప్టర్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇలాంటి 2 ఈక్వేషన్లు ఇస్తారు. వాటి మాటికి ఏమంటారు అంటే సాల్వ్ చేయండి అనుకుని అడుగుతారు. సో ఇవి సాల్వ్ చేయమన్నాడు కాబట్టి మనం సాల్వ్ చేయకుండా ఉందామా, సాల్వే చేద్దాం. సరేనా, ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఉన్న మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ని గ్రాఫికల్ మెథడ్ అంటారు. సెకండ్ది సబ్స్టిట్యూషన్ మెథడ్, మూడోది ఎలిమినేషన్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్ అనేది ఎక్సర్సైజ్ 1 అయితే, సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఎక్సర్సైజ్ 2 అయితే, ఎలిమినేషన్ అనేది ఎక్సర్సైజ్ 3. ఈ 3 ఎక్సర్సైజ్లు చేసేస్తే చాలు, ఈ మొత్తం లెసన్ అంతటిని కూడా మడత పెట్టేస్తారు. ఓకేనా. అదే మీరు ఇంటర్మీడియట్ ఇలాంటి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంటర్మీడియట్లో మీరు వెళ్తే ఇదే ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ ఇవ్వడు, అప్పుడు 3 ఈక్వేషన్స్ ఇస్తారు, 4 ఈక్వేషన్లు కూడా ఇస్తారు. వాటిని కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఉదాహరణకు అప్పుడు A3x ప్లస్ B3y ప్లస్ C3 ఈక్వల్స్ టు 0 అనుకుని ఇలా 3 ఈక్వేషన్లు ఇస్తారు. అంటే క్లాస్ పెరిగే కొద్దీ కూడాను మీకు ఈక్వేషన్ సంఖ్యలు అనేవి పెరిగిపోతాయి. ప్రస్తుతానికి మనకి ఈ గోళంతో వద్దు, మీకు సింపుల్గా బేసిక్స్ అన్ని అర్థం అయ్యేటట్లు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ 2 ఈక్వేషన్లే చేస్తారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇంతకుముందు మనం చాలా పాలినామియల్స్ రాసాం కదా, వాటి యొక్క ఒక్కసారి దాన్ని కూడా రాస్తారా చూద్దాం అనుకుంటున్నారా. సరే రాద్దాం. ఇప్పుడు పాలినామియల్లో లీనియర్ ఈక్వేషన్కి దానికి ఎలా ఉంటుంది తెలుసా, ఏఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 అనేది ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 అనేది ఇది లీనియర్ ఈక్వేషన్కి. అదే ఇన్ కేసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి ఎలా ఉంటుంది తెలుసా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. ఇది వాటికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్స్ అనమాట. సో వాటికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పాత లెసన్స్లో చెప్పేసాము. మనకి ఇప్పుడు మాత్రం ఈ ఒక స్ట్రైట్ లైన్కి సంబంధించి, స్ట్రైట్ లైన్ అన్న మాట వాడేసాను, సారీ యాక్చువల్లీ ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషనే, కాకపోతే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రజెంట్ మాత్రం ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఒక పెయిర్కి సంబంధించినంత వరకు ఇవి స్టాండర్డ్ ఫామ్స్. ఇప్పుడు మీకేం చెప్తానంటే ఒక గ్రాఫికల్ మెథడ్ చెప్తాను. సో అసలు గ్రాఫ్ అనే మాట ఎందుకు మాటికి వాడుతున్నానంటే, మీరు ఇన్ కేసు మీ దగ్గర ఒక గ్రాఫ్ ఉంది, ఉదాహరణకి ఇది ఒక గ్రాఫ్. ఇప్పుడు మీకు ఒకసారి గ్రాఫ్ చూపిస్తాను. ఇది గ్రాఫ్ అనుకుందాం, ఎక్స్, ఇది ఎక్స్ డాష్, వై డాష్. సో ఇలా అనుకుంటే ఎందుకు మాటికి కూడాను గ్రాఫ్ అని అంటున్నామంటే, యాక్చువల్లీ మనం ఇది చేస్తున్న ఆల్జీబ్రా మొత్తము కూడాను ఈ గ్రాఫ్కి సంబంధించిందే. మీరు ఇన్ కేస్ బాగా ట్రై చేశారనుకోండి, మీ గ్రాఫ్స్ ఎలా వస్తాయి తెలుసా, కొన్ని గ్రాఫ్స్ సర్కిల్ వస్తాయి, కొన్ని గ్రాఫ్స్ ఈ రకంగా పారాబోలస్ వస్తాయి. సో ఈ పారాబోలస్ అనే ఒక్క కాన్సెప్టే చూసుకున్నట్లయితే 4 రకాల పారాబోలస్ వస్తాయి. 1 2 3 అదే రకంగా 4, ఇదిగో ఈ రకంగా పారాబోలస్ ఉంటాయి. దీంతో పాటుగా ఇంకా ఈ పారాబోలస్ అనేవి ఇంకా వేరే రకం కూడా రాయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ రాస్తే ఇది ఒక పారాబోలా, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. ఇలా 4 క్వాడ్రంట్స్లో కూడా ఈ ఏరియాలో ఇలా 4 క్వాడ్రంట్స్లో ఈ పారాబోలా రాయొచ్చు. ఇంకా మీకు కొన్ని స్ట్రక్చర్స్ చూపిస్తాను చూడండి. ఇది పారాబోలా కదా, ఇలా వస్తే దీన్ని హైపర్బోలా అంటారు. 2 సీలు ఇన్వర్టెడ్గా ఉంటాయి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇంకో స్ట్రక్చర్ అనేది
ఇదొక లైన్ అనమాట. ఈ లైన్కి ఈక్వేషన్ ఏంటి తెలుసా? x+1 ఉంది చూడండి, x+1 = 0. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇదే దీని కాన్సెప్ట్ అనమాట. ఈ x+1 అనే దానికి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్గా ఇలా స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మీకు ఈ గ్రాఫ్లోన మీకు మొత్తం వస్తాయి, మొత్తం ఆల్ మెన్సురేషన్కి సంబంధించిన సింగిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇదే గ్రాఫ్లోనే మీరు ఇంకా బాగా ఎదిగితే ఒక స్క్వేర్ రావచ్చు, లేదంటే ఒక రెక్టాంగిల్ రావచ్చు, లేదంటే ఒక ట్రయాంగిల్ రావచ్చు. ఇలా రకరకాలు మీరు ఏదైనా రావచ్చు. అయితే మరి మాకు ఈ క్లాస్లో వేటిని ఇంట్రడ్యూస్ చేశారు సార్ అనుకున్నాను అడిగితే, ఎస్, సింగిల్ మాటలో చెప్పాలంటే 2 స్ట్రైట్ లైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడాను గ్రాఫ్స్లో ఎలా అంటే కొన్ని స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ప్యారలల్గా ఉంటాయి. కొన్ని స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇదే స్ట్రైట్ లైన్ ఇంకొక స్ట్రైట్ లైన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు ఇంకొక స్ట్రైట్ లైన్ ఉంటుంది. కానీ పాత దాంట్లో సో ఈ రకంగా ఉన్న వాటిని అంటే కోఇన్సిడెంట్స్ అంటారు. సో ఈ రకంగా చూస్తే ఒకటి ప్యారలల్, ఇంకొకటి కోఇన్సిడెంట్, ఇంకొకటి ఇంటర్సెక్టింగ్, కోఇన్సిడెంట్, ఈ 3 రకాల స్ట్రైట్ లైన్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. మళ్ళీ చెప్తున్నా, అయితే మీకు గ్రాఫ్స్ ఇలా ప్యారలల్గా రావచ్చు, లేకపోతే ఇంటర్సెక్షన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఈ రకంగా కోఇన్సిడెంట్ అని రావచ్చు. సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం స్ట్రైట్ లైన్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు. అది కూడా గ్రాఫికల్గా నేర్చుకుంటారు ఫస్ట్ స్టెప్లో. సో ఈ గ్రాఫికల్ మెథడ్ ఏ రకంగా చేస్తారు అనే దానికి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అని అంటే గ్రాఫ్కి సంబంధించి అన్నీ ఉంటాయి, అన్ని రకాల స్ట్రక్చర్ సర్కిల్ నుండి అన్నీ ఉంటాయి. సో మీరు ప్రస్తుతానికి మాత్రం 2 స్ట్రైట్ లైన్స్, సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ గ్రాఫికల్ మెథడ్ కొన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్లోన A1, అదే రకంగా B1, C1, అదే రకంగా A2, B2, C2 ఇవి ఉన్నాయి కదా. వీటిని యూజ్ చేసుకునే మనం అసలు మాత్రం గ్రాఫ్ అంతా అసలు యూజే చేయకుండా అది అసలు ఏ టైప్ ఆఫ్ లైన్ మనం కనిపెట్టవచ్చు. మళ్ళీ చెప్తున్నా, అసలు A1, A2, B1, B2, C1, C2 వీటిని యూజ్ చేసుకొని అసలు పెన్ను పేపర్ చేతుల్లో పెట్టకుండా అసలు అవి ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ రావచ్చు అంటే అది ప్యారలల్గా రావచ్చా, ఇంటర్సెక్ట్ అవుతుందా, లేకపోతే కోఇన్సిడెంట్ అవుతాయి, ఏ రకంగా వస్తాయి అనేది పెన్ను పేపర్ పెట్టకుండా చూపించవచ్చు. అది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మనకి ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. A1x + B1y + CY ఇది ఒక స్ట్రైట్ లైన్. అయితే ఇంకొక లైన్ ఏంటి, A2x B2y + C2 అనేది ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ 2 స్ట్రైట్ లైన్ని యూజ్ చేసుకుని అది ఎట్లా చెప్పేస్తామంటే ఇక్కడ A1/A2 అంటే దీని కోఎఫిషియంట్ బై దీని కోఎఫిషియంట్, అదే రకంగా B1/B2 ఈ రెండింటిని రాసేటప్పుడు ఆ 2 కోఎఫిషియంట్స్ కానీ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ అని అర్థం. సో వెంటనే ఇది ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ అనుకుని అర్థం పడాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మామూలుగా అయితే మనం ఇలా రాసేటప్పుడు 1/2 = 1/2 వస్తే కాదు, మనకేం చెప్తాము, ఇప్పుడు 1/2 = 1/3 వచ్చింది అనుకోండి, ఈ 2 నాట్ ఈక్వల్ కదా. సో ఇలాంటి దాని అర్థం ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే అనుకున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. సో 2x + 3y - 9 ఇది ఒక ఈక్వేషన్ ఉంది. అదే రకంగా దాని కింద 4x 6y - ఇది ఉంది కదా. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే A1/A2 B1/B2 C1/C2 చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి 2/4 అదే రకంగా 3/6 ఈ రెండింటిని చేశారు. ఈ రెండింటిని చేస్తే ఈ 2 ఈక్వల్ వస్తున్నాయా? ఇక్కడ 2/4 = 3/6 అనుకుని రాసుకున్నాం. సో ఆ ఈక్వేషన్ ఉంది. సో ఇలా రాసుకున్నప్పుడు ఈ 2 నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్సెక్టింగ్ అనుకొని చెప్పేస్తాం. ఇది కాన్సెప్ట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఇంకో వేరే చూద్దాం. అదే ఇన్ కేసు అక్కడ 3 ఉంటున్నాయి కదా, A1/A2 B1/B2 C1/C2 ఈ 3 కానీ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది కోఇన్సిడెంట్ అనుకొని అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ 3 ఈక్వల్ వస్తే అది కోఇన్సిడెంట్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 2x + 3y - 9 4x + 6y - 18 వీటిలో చూసుకున్నట్లయితే ఈ 3 ఈక్వేషన్లకి కూడా ఏమొస్తుందంటే ఇక్కడ A అనేది A1 అనేది 2 అయితే A2 అనేది 4, అదే రకంగా B1 అనేది 3 అయితే ఇక్కడ చూస్తే B2 అనేది 6, అదే రకంగా C1 అనేది -9 అయితే అదే రకంగా 18 అనేది చూసుకుంటే C2 అనమాట. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నిటిని క్యాన్సిల్ ఒకసారి చేద్దాం. ఇది 1, ఇది 2, 3 1s 3 2s. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 9 1 9 2.
సో ఇక్కడ ఈ 3 కూడాను ఏం చూపిస్తుందంటే, ఈ 3 కూడాను ఎలా ఉన్నాయంటే 1/2, 1/2, 1/2 అంటే ఒకదానికొకటి ఈక్వల్‌గా ఉన్నాయి. 1/2 ఈక్వల్స్ టు 1/2 ఈక్వల్స్ టు 1/2. సో ఈ రకంగా వచ్చాయనుకోండి, వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ లైన్ అనేది కోఇన్సిడెంట్ అనుకొని చెప్పాలి. సో కోఇన్సిడెంట్ అంటే ఏంటి అనంటే, ఈ లైన్ ఉందా, ఇదే లైన్‌లోనే ఇంకొక లైన్ కూడాను యాడ్ అవుతది. ఇక్కడో లైన్ ఉంటది, ఇక్కడో లైన్ ఉంటది. దీన్నే కోఇన్సిడెంట్ అంటాం. పాయింట్ 2. సో ఇంక మూడో సిట్యుయేషన్ చూద్దాం. ఇప్పుడు గాని ఆ యొక్క ఈక్వేషన్‌లో చూసుకున్నట్లయితే a1/a2 ఓకే. a1/a2, b1/b2 ఈ 2 ఈక్వల్ ఉంటాయి. కానీ మూడోది చూసుకున్నట్లయితే -4/12 c1/c2 ఉంది కదా, అది మాత్రం నాట్ ఈక్వల్ అవ్వదు. ఎగ్జాంపుల్‌కి చూసుకున్నట్లయితే ఇక్కడ 1/2 ఈక్వల్స్ టు 2/4 ఈక్వల్స్ టు -4/-12 అనుకుందాం. వీటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే 1/2 వచ్చింది ఫస్ట్ దానికి. దీనికి కూడా సాల్వ్ చేస్తే ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. అండ్ మూడోది సాల్వ్ చేస్తే ఇది 4 1 జా 4 3 జా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ చూడండి 1/3 వచ్చింది. ఈ 1/3 ఎప్పుడు వచ్చింది, ఇది నాట్ ఈక్వల్ అనమాట. మూడోది నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు చూసిన వెంటనే చెప్పవలసింది ఏంటంటే ఇది ప్యారలల్ లైన్. సో ఇది ప్యారలల్ లైన్ అనుకుని చెప్పేయాలి. అయితే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. మీరు ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో మీరు ఈ రకంగా చేసేటప్పుడు కనిపెట్టేది ఏంటంటే, అది కానీ ఇంటర్సెక్టింగ్ లైన్ అయ్యిందనుకో, అక్కడ మీరు ఒక పాయింట్ కనిపిస్తారు. అది ఏంటి అనంటే, ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ మాత్రమే వస్తుంది. వన్ సొల్యూషన్. ఓకే. అదే మీరు ఇదే గాని ఈ ఈక్వేషన్ కానీ కోఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇలా ఇదొక లైన్ ఉంది, ఇక్కడ ఇంకొక లైన్ ఉంది. ఇలాంటివి వచ్చాయనుకోండి, అసలు సొల్యూషన్ అనేది ఎలా ఉంటది తెలుసా? మరీ దారుణం. సొల్యూషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా అది ఇన్‌ఫైనైట్‌గా మారిపోద్ది. ఎందుకు ఇన్‌ఫైనైట్‌గా మారిపోతుంది? దీని వెనకున్న రీజన్ ఏంటంటే, ఇక్కడ ఇన్‌ఫైనైట్‌గా మారిపోవడానికి రీజన్ ఈ రకంగా కోఇన్సిడెంట్ లైన్‌కి మేజర్‌గా దాని యొక్క సొల్యూషన్స్ అనేవి అసలు అది ఎక్కడ కోఇన్సిడెంట్ అయ్యింది? అంటే ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్ వరకు కోఇన్సిడెంట్ అయింది ఎవరికి తెలుసు? ఏ లైన్ నుండి ఎక్కడికైనా సరే కోఇన్సిడెంట్ అవ్వచ్చు. ఈ లైన్ అంతటికి కూడా దాని యొక్క పాయింట్సే. ఇది ఎక్కడి వరకు ఉందో ఇది కూడా అక్కడి వరకే ఉంది. ఫస్ట్ లైన్ ఎక్కడి వరకు ఉందో సెకండ్ లైన్ కూడా అక్కడి వరకు ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ఈ రకమైన వాటికి అనమాట ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. అదే ఇంకొక లైన్ కూడా ఉంది. ఆ లైన్ ఏంటంటే ప్యారలల్ లైన్. సో ఈ ప్యారలల్ లైన్‌లో చూసుకున్నట్లయితే అసలు ఈ 2 టచ్ అవ్వలేదు కదా! ఎప్పుడైతే ఈ 2 టచ్ అవ్వలేదో అసలు వీటికి టచ్ అవ్వనప్పుడు ఒక కామన్ పాయింట్ అనేది వస్తదా? నో కామన్ పాయింట్. సో నో కామన్ పాయింట్ కాబట్టి నో సొల్యూషన్ అని రాసేస్తామనమాట. నో సొల్యూషన్. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎక్స్‌ప్లనేషన్ ఇంత ఉండొచ్చు గానీ, మీరు ఇన్ కేసు దీన్ని బాగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా చిన్నగా అయిపోద్ది. ఎందుకంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే వెంటనే ఇంటర్సెక్టింగ్ అనాలి. సో అన్నీ ఈక్వల్ ఉన్నాయనుకోండి వెంటనే అది కోఇన్సిడెంట్ అవ్వాలి. అదే ఒక్క c1/c2 అనేది నాట్ ఈక్వల్ వచ్చిందంటే అంటే అది ప్యారలల్ లైన్ అనాలి. సో ఇక సొల్యూషన్స్ విషయానికి వస్తే టచ్ అయ్యాయి అనుకుంటే ఒకటే సొల్యూషనే. అదే కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్. అదే అసలు టచ్చే కావట్లేదు ప్యారలల్ అంటే నో సొల్యూషన్ అనమాట. ఇది మొత్తం కావకు కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌కి సంబంధించి. ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం కాన్సెప్ట్ మీద ఒక్క ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. తర్వాత చాప్టర్ మొత్తము ఎక్సర్సైజ్ మొత్తము ఒకటి దీని మీద ఉంది కాబట్టి తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకుంటాం. x + 3y = 6 అనేది ఒక ఈక్వేషన్ అనుకుందాం. అట్ ద సేమ్ టైం ఇంకొకటి 2x - 3y = 12 అనేది ఇంకొక ఈక్వేషన్ అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్‌ని బేస్ చేసుకొని మనం ఒకసారి గ్రాఫ్‌ని ట్రై చేద్దాం. గ్రాఫ్ ట్రై చేయడానికి. సో ఫస్ట్ ఈక్వేషన్‌లోన ఏం చేయాలంటే ఒక బాక్స్ తీసుకోవాలి. ఇలాంటి ఒక బాక్స్ తీసుకుందాం. వెంటనే బాక్స్ తీసుకొని దీనికి ఇలా 3 ముక్కలు కొట్టండి. 3 ముక్కలు కొట్టిన తర్వాత ఫస్ట్ దాని ప్లేస్‌లోన x తీసుకోండి. అదే రకంగా సెకండ్ బాక్స్‌లో y తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం x వాల్యూ ఒక దాన్ని వేద్దాం. అది వేస్తే y వాల్యూ ఎంత వస్తది అనేది దీంట్లో చెక్ చేద్దాం. దాని తర్వాత అట్ ద సేమ్ టైం అదే పని చేద్దాం. మళ్ళీ ఈసారి x వాల్యూ ఒకటి వేద్దాం. y వాల్యూ ఎంత వస్తుందో దీంట్లో వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుండి ట్రై చేద్దాం. x + 3y = 6 కదా! దీన్ని రఫ్ వర్క్ సైడ్‌కి ఎప్పుడైనా చేసుకోవాలి. బయటకి ఎప్పుడైనా దీని యొక్క రఫ్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈక్వేషన్ రాసుకున్నాం కదా, x ప్లేస్‌లో 0 అనుకుందాం. ఓకేనా? x ప్లేస్‌లో మనం ఏమనుకుందాం అంటే 0 అనుకుందాం. సో ఇప్పుడు 0 అనుకుంటే ఏమొస్తుందో చూద్దాం. x ప్లేస్‌లో 0 వేసుకుంటే 3y = 6. సో ఇప్పుడు ఏమవుతుందంటే 3y = 6 అవుతుంది. ఇక్కడ y = ఏమవుతుందంటే 6/3. అంటే ఇదేమవుతుందంటే 3 1 జా 3 2 జా. ఇప్పుడు y = ఏమవుతుందో తెలుసా? 2. సో ఇక్కడ మనం వెంటనే వేసవలసింది ఏంటంటే x ప్లేస్‌లో ఇక్కడ 0 వేసాం కాబట్టి y మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఇదే ఈక్వేషన్ ఈసారి y ప్లేస్‌లో 0 పెట్టుకుందాం. ఈసారి y ప్లేస్‌లో 0 పెట్టుకుందాం. సో మళ్ళీ ఈక్వేషన్ రాసుకుందాం. ఈసారి x + 3 *
వై ప్లేస్లో మనం 0 పెట్టుకుందాం కాబట్టి 0 3 × 0 = 6 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 3 × 0 ఎంత అవుతుంది అంటే 3 × 0 0 = 6. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. ఓకేనా, ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 6 వస్తుంది. సో ఫస్ట్ బాక్స్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాక్స్ ఒకసారి చూద్దాం. సెకండ్ బాక్స్ కూడాను సేమ్ ఇలానే గీసుకుందాం. ఒక పెద్ద బాక్స్ గీసుకుందాం, దీన్ని 3 పెట్టేద్దాం. సో ఇలా రాసుకున్న తర్వాత ఒక దాంట్లో ఎక్స్ తీసుకుందాం, రెండో దాంట్లో వై తీసుకుందాం. ఈక్వేషన్ ఒకసారి కింద రాసుకుందాం. 2x - 3y = 12. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. 2 × 0 - 3y = 12. సో ఇలా రాసుకున్న తర్వాత ఇది 0 అయిపోతుంది కాబట్టి -3y = 12. అప్పుడు y ఇటువైపు పెడితే -12. 12 ఎక్కడ ఉంటుంది కింద, ఏమవుతుందంటే ఈ 3 అనేది ఇటువైపు వెళ్ళిపోతుంది -3. సో ఇప్పుడు ఏమవుతుంది 3 × 1 = 3 × 4 = 3 × 1 = 3 × 4 = కాబట్టి 4 మైనస్ అనేది పైకి వెళ్ళిపోతే వెంటనే y = -4. వెంటనే ఇక్కడ ఏం రాసుకోవాలి, ఎక్స్ ఒకవేళ 0 అయితే వెంటనే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే -4. సో ఎక్స్ని ఫస్ట్ టైం 0 చేసుకున్నాం కదా, ఈసారి ఏం చేద్దామంటే ఇదే ఈక్వేషన్లో వైని ఈసారి 0 చేసుకుందాం. ఇలా వైని 0 చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే ఇలా రాసుకున్న తర్వాత 2x - 3 × y + 0 = 12. అప్పుడు 2x = 3 × 0 0 అయిపోతుంది కాబట్టి అప్పుడు ఇక మిగిలేది 12 మాత్రమే. ఎక్స్ని సైడ్కి పంపిస్తాం అనుకోండి, ఎక్స్ని ఒక సైడ్ ఉంచుకొని 12 అటు పంపిస్తే 12 / 2 2 × 1 = 2 6 = సో ఎక్స్ ఈక్వల్స్ టు వచ్చేది ఎంత అంటే 6 అనమాట. సో ఇక్కడ వైని 0 చేసామనుకోండి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 6. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చేయాలి. ఏంటి అని అంటే మనం a1/a2 b1/b2 ఇచ్చేద్దాం అనుకున్నాం కదా, అది చేద్దాం. అది చేయకపోతే మనకు అసలు ఎన్ని సొల్యూషన్స్ కావాలి, అసలు ఎన్ని వాల్యూస్ని చెక్ చేయాలన్న విషయం కూడా మనకు తెలియదు అనమాట. సో ముందు అది ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఈ బాక్స్ని ఇంక ఇలా ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే అసలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదా అనేది కూడా మనకు ముందు తెలుస్తుంది. అది యాక్చువల్లీ ముందు చేయాలి, కాకపోతే కాస్త తొందరలో ముందే చేస్తాం. ముందు a1/a2 చూద్దాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే a1/a2 ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 1 ఇక్కడ ఈ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది కింద 2, దాని తర్వాత నెక్స్ట్ వై కోఎఫిషియంట్ అనేది 3 ఇక్కడ ఈ వై కోఎఫిషియంట్ అనేది -3. అయితే ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్ అంటే అస్సలు కాదు ఈక్వల్, ఎందుకంటే ఇది 1/2 ఇది -3/3. దీన్ని క్యాన్సిల్ చేసినా సరే -1 వస్తుంది అనమాట. సో 1/2 అనేది నాట్ ఈక్వల్స్ టు -1 కాబట్టి ఇది పక్క ఏమవ్వాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్ అవ్వాలి. ఇది పక్క ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ a1/a2 ఎందుకంటే ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 కాబట్టి. సో ఇది ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చే సొల్యూషన్స్ అన్ని దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. సో మనం ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక సొల్యూషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రాఫ్లో చూపిద్దాం. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్కి మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే x, y అనేది ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్స్ అంటే 0, 2. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ని ఇక్కడ గీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ గీయడానికి ట్రై చేసేటప్పుడు చూస్తున్నట్లయితే మీకు గ్రాఫ్ అనేది ఎలా గుర్తిస్తారో చూడండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఫస్ట్ ఇలా చూడాలి, ఇలా చూసిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత 0, వై వాల్యూ ఎంత 2. సో ఎక్స్లో 0 చూసుకున్నట్లయితే ఇదంతా స్ట్రైట్ లైన్ 0 కదా, ఇక్కడ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కదా, 0 వేసుకొని వైలో 2 అంటే ఈ ప్లేస్ అనమాట, ఇది ప్లేస్. సో 0, 2 అనే ప్లేస్ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఎక్స్ ప్లేస్లో 6 అనమాట, 6 అంటే ఇక్కడ. ఓకే, ఈ లైన్ తర్వాత 0 అంటే వై అనేది 0 కదా, వై అనేది 0 కాబట్టి ఇక్కడ ఈ పాయింట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి ఇలా వస్తుంది, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్ ఏంటి x + 3y = 6 అనే స్ట్రైట్ లైన్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకో స్ట్రైట్ లైన్ గీద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకున్న పాయింట్లు అంటే x, y కోఆర్డినేట్స్ 0, -4. ఎక్స్ ప్లేస్లో 0 అంటే ఇది, -4 అంటే ఇక్కడ. సో ఇది ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఏంటంటే 3, -2. 3, -2 అంటే 3 అంటే ఎక్స్ ప్లేస్లోనే ఇక్కడ ఉంటుంది 3, -2 అంటే ఎక్కడంటే 3, ఇక్కడ 3 అంటే ఇది, -2 అంటే వైలో ఇక్కడ. నెక్స్ట్ ఇంకొద్ది మనం సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ కూడా ఇక్కడ కూడాను 6 వస్తుంది, 0 వస్తుంది. సో ఇలా 0 వస్తుంది. అప్పుడు దీనికి కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఈ రెండు కోఆర్డినేట్స్ కూడా ఎక్కడ కలుసుకుంటున్నాయి అంటే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా ఈ పాయింట్లో కలుసుకుంటున్నాయి ఈ రెండు కూడాను. సో ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయి మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. అది ఏ పాయింట్లో ఏ సొల్యూషన్ వస్తుందో ఆ సొల్యూషన్ని మనం ఏమంటామంటే
ఆ వన్ సొల్యూషన్ పేరు. దానికి వచ్చిన పాయింట్ ఏంటంటే 6,0 అని వస్తుంది అనుకుని మనం ఇక్కడ చెప్పేస్తాం. ఎక్స్ అనేది 6, వై అనేది 0 అనే పాయింట్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఒక గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రాఫికల్ మెథడ్ అయిపోయింది కాబట్టి మీకు ఎక్సర్సైజ్లోనే చెప్తాను ఎలా గ్రాఫ్స్ గీయాలి అనేది ఇంకా బాగా చెప్తాను. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ మొత్తం సమ్ చేస్తే మన గ్రాఫ్లో దొరికింది ఏంటంటే 6,0, ఎక్స్ అనేది 6, వై అనేది 0. 6,0 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ మనకు దొరికింది ఏంటంటే 6,0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 6, వై ఈక్వల్స్ టు 0. ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట గ్రాఫికల్ మెథడ్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి ఒకసారి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇవే 2 ఈక్వేషన్ తీసుకుని వాటిని సాల్వ్ చేద్దాం. ఏ మెథడ్కైనా సరే మనకు కావాల్సినవి ఏంటంటే డెఫినెట్గా కూడాను అక్కడ ముందు 2 లైన్స్ కావాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 6. నెక్స్ట్ సెకండ్ లైన్ తీసుకుందాం. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏంటంటే 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 12. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అన్నాం కాబట్టి ముందు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని వైలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఫస్ట్ ఈక్వేషన్ నుండి తీసుకుందాం. ఈక్వేషన్ 1 నుండి తీసుకొని ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్స్ టు 0 కదా. సో ఇది మన ఈక్వేషన్. మనం ఏం చేద్దామంటే ఎక్స్ని ఉంచుకొని మిగిలినంతా కూడా సైడ్కి పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎక్స్ ఈక్వల్స్ టు 6 మైనస్ 3y. ఎక్స్ ఈక్వల్స్ టు 6 మైనస్ 3y. ఇది మన ఈక్వేషన్. సో ఇది మన ఈక్వేషన్. దీన్ని 3వ నెంబర్ అనుకునేసి ఈ 3వ నెంబర్ని ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్గా సెకండ్ ఈక్వేషన్లో వేస్తాం అనుకోండి సెట్ అయిపోద్ది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2 ఇంటూ, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2x ఉంది కదా, ఈ 2x దాంట్లోనే అనమాట ఎక్స్ ప్లేస్లో 2 ప్లేస్లో 6 మైనస్ 3yని వేస్తున్న వెంటనే ఇక లెక్క అంతా కూడా ఇక మిగిలినంత కామన్ 3y ఈక్వల్స్ టు 12. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసామనుకోండి లెక్క అంతా వస్తుంది. సో ఇక్కడ 2 6 జా 12, 2 3 జా 6, 6y మైనస్ 3y ఈక్వల్స్ టు 12. సో ఇప్పుడు మనకి కేవలం వైలోనే ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. 12 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 6y మైనస్ 3y అయితే మైనస్ 9y ఈక్వల్స్ టు ఇక్కడ 0. సో ఆ 12 మైనస్ 12 అనేది 0 కాబట్టి ఇక్కడ y అనేది y పక్కన ఈ మైనస్ 9 కూడా నాకు పంపించామనుకోండి ఏమవుతుంది? అది కూడా 0, 9 0 0. సో y ఈక్వల్స్ టు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 0. సో ఇప్పుడు ఈ వైని ఏం చేస్తామంటే వెంటనే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఈ వైని ఈక్వేషన్ 3లో వేస్తామనుకోండి అప్పుడు x ఈక్వల్స్ టు 6 మైనస్ 3 ఇంటూ 0. సో 3 ఇంటూ 0 వేసిన వెంటనే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? x ఈక్వల్స్ టు 6 వస్తుంది అనమాట. సో x ఈక్వల్స్ టు 6 వస్తుంది, y ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇంతకుముందు గ్రాఫికల్ మెథడ్లో కూడా మనకు వచ్చిన ఆన్సర్ ఇదే కదా. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది వెరీ ఈజీ అనమాట. చిన్నప్పటి నుండి బోల్డ్ సార్లు చేసి మీకు సబ్స్టిట్యూషన్ అనేది సింపుల్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. ఈసారి మనం ఏది ట్రై చేద్దామంటే ఎలిమినేషన్ మెథడ్. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇది ఇంకా ఈజీ అనమాట. ఇది అసలు మెథడ్ అని చెప్పడమే ఇంకా చాలా ఎక్కువ. సో చాలా ఈజీ మెథడ్. ఈ ఈజీ మెథడ్ కూడా ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ 3y. సో మనకు ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఉన్న కూడా ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే నాకు ఒకటి చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ 2 ఉంది, ఇంకొకటి 5 ఉంది. సో 2, 5 ఉన్నప్పుడు 2 నుండి 5 తీస్తే నాకు ఎగ్జాక్ట్గా 0 రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము? పైన దాన్ని 5తో ఇంటూ చేస్తాము, కింద దాన్ని 2తో ఇంటూ చేస్తాం. అప్పుడు మనకి వాల్యూస్ ఎంత వస్తుంది తెలుసా? పైన 10 వస్తుంది, కింద 10 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మైనస్ పెట్టేస్తే 10 మైనస్ 10 0. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మన కన్వీనియన్స్ కోసం రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. సో దీన్ని 5తో ఇంటూ చేసి దీన్ని అనమాట 2తో ఇంటూ చేసి ఇక్కడ మొత్తానికి ఈక్వల్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఇక్కడ పైన అనేది ఎక్స్ ఉంది, అదే రకంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 2x ఉంది. సో ఈ x 2x అని ఏం చేస్తామంటే ఈ xని 2తో ఇంటూ చేసామనుకోండి ఈ మొత్తం ఈక్వేషన్ని ఇది 2x మారిపోద్ది. అప్పుడు 2x నుండి 2x తీసేస్తే ఈజీ అయిపోద్ది కదా. సో ఇప్పుడు అదే స్టెప్ చేద్దాం. ముందు కూడా ఈ ఈక్వేషన్ 1 మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ బై 2 అని చేద్దాం. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 2తో మల్టిప్లై చేస్తే ఎలాగ మారుతుందంటే ఈ మొత్తం ఈక్వేషన్ని అప్పుడు ఏమవుతుందంటే 2x 2 ఇంటూ x 2x ప్లస్ 2 ఇంటూ 3 6y ఈక్వల్స్ టు 12 అనమాట. సో ఇది మనకు వచ్చిన ఇంకొక ఈక్వేషన్. ఇది ఈ ఈక్వేషన్ మనం ఏమనుకుంటాం అంటే థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని మైనస్ చేస్తాం అనుకుంటే సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు మైనస్ చేసేద్దాం. సో ఇక్కడ రాసుకుందాం ఫ్రెష్గా. సో ఇక్కడ 2 మైనస్ 3 చేయాలనుకుంటే వెంటనే రాసేస్తాం. 2x మైనస్ 3y ఈక్వల్స్ 12,
2x + 6y = 12. వెంటనే ఇక్కడ కింద రాసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మైనస్ కాబట్టి వెంటనే సింబల్స్ చేంజ్ చేద్దాం. కింద ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటే నెగిటివ్ సింబల్, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటే నెగిటివ్ సింబల్, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటే నెగిటివ్ సింబల్. ఒకవేళ అక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ మనం వెంటనే పాజిటివ్ చేస్తాం అనమాట. సింబల్ని ఇక్కడ చేంజ్ చేసి ఇక్కడ చేసేస్తే అయిపోయింది లెక్క అంతా కూడా. సో 2x అనేది తీస్తే 0. సో -3y నుండి -6y చేసామనుకోండి -9y అవుతుంది. సో అదే రకంగా ఇక్కడ 12 నుండి 12 తీస్తే 0. ఇక్కడ దీన్ని సాల్వ్ చేసామనుకోండి y ప్లేస్లోన y ఒక్కదాన్ని ఉంచుకొని దాన్ని అటు పంపించమనుకోండి 0/-9. సో y = 0 వస్తుందా? ఇప్పుడు ఈ వైని ఏదో ఒక ఈక్వేషన్లో వేసామనుకోండి సెట్ అయిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, సెకండ్ ఈక్వేషన్లో వేద్దాం. ఏ ఈక్వేషన్ వేసినా సరే సెట్ అయిపోద్ది అనమాట. సో ఈ y ప్లేస్లో ఉదాహరణకి ఇది 2x. సో ఈ 2x ప్లేస్ -3 × y ప్లస్లో 0 వేయమన్నాం కదా, 0 వేసేద్దాం = 12 కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది 2x 3 × 0 0 కాబట్టి ఇది 12. ఓకేనా. x = 12/6 = 12/2. సో x = 6 అనమాట. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే x వాల్యూ 6, y వాల్యూ 0. సో x, y అనేది ఏమవుతుందంటే 6, 0. సో ఇక్కడ అనమాట ఈ 2 పాయింట్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ కూడాను మనకు వచ్చే పాయింట్ ఏంటంటే 6, 0 అనేది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సింగిల్ సొల్యూషన్ వచ్చింది కదా, మనకు వెంటనే ఏం చేస్తాం, ఎక్కడ కూడాను a1/a2 b1/b2 చేసామనుకోండి అది ఏ టైప్ ఆఫ్ లైన్ అనేది మనకు తెలిసిపోద్ది. సో ఆల్రెడీ ఇంతకుముందు బోల్డ్ సార్లు చేసాం కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ అని తెలుసు. ఆ ఇంటర్సెక్టింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఈక్వేషన్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా 6, 0 అనే ప్లేస్లోనే ఈక్వేషన్ అవుతుంది అనమాట. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. దీని యొక్క ట్రిక్ అంతా కూడా ఈ మల్టిప్లికేషన్లోనే ఉంది. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అనేది తెలిసిపోద్ది. ప్రతిదానికి కూడా a1/a2 b1/b2 అది అనేది అది కామన్గా ఉంటుంది ప్రతిదానికి కూడా. సో ఇది లెక్క ఈ రకంగా చూసుకున్నట్లు అయిపోద్ది. ఇది ఎక్సర్సైజ్ 3లోనే ఎక్కువగా చేస్తాం ఈ సమ్స్ అన్ని కూడాను. సో ప్రెజెంట్ అయితే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు పాలిసెట్ ఇలాంటి కోర్సెస్కి ప్రిపేర్ అవుతున్నారంటే మన వీడియో చూడండి. సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలనేది ఎక్కువగా ఎగ్జామ్ కవర్ అయ్యే ఏరియాస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ బాయ్.